మన జడ్చర్ల పట్టణంలో మన కృష్ణారెడ్డి నగర్ కాలనీలో ఫిబ్రవరి 27వ తారీఖు రోజు ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి ఆ షాప్ దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ కావాలని చెప్పి ఆ కంప్లైంట్ని అడిగితే ఆమె వాటర్ బాటిల్ ఇస్తున్నాగానే ఇవ్వగానే ఇమీడియట్ ఆ చైన్ ఆమె మెడలో ఉన్న చైన్ గుంజుకొని పోవడం జరిగింది. ఆ విషయంలో మా దగ్గర మల్లేష్ అండ్ మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మల్లేష్ వాళ్ళ టీము వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ గురించి సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ సమాచారం తెలుసుకొని వాళ్ళని మళ్ళీ ఈరోజు అంటే వాళ్ళని ఆ రోజు ఫేసులు చూసి గుర్తుపట్టడం జరిగింది అండి. ఈరోజు నిన్న సాయంత్రం 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్ అంటే ముగ్గురు అంటే ఒకటి రాసూరి హరికృష్ణ, వీళ్ళందరిది ఆంధ్రనే అన్నమయ్య డిస్టిక్. రాసూరి హరికృష్ణ అనేవాడు పాత నేరస్తుడు. ఇతని మీద ఒక గంజాయి కేసు ఉంది, ఒక చైన్ స్నాచింగ్ కేసు ఉంది. రెండు కూడా ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇంకొక అతను షేక్ ఇసాక్, ఇంకో మూడే లక్ష్మణ్ నాయక్. వీళ్ళు ముగ్గురు మదనపల్లి అన్నమయ్య జిల్లా వాసులే. వీళ్ళందరూ అంటే వీళ్ళు పేకాట ఆడటం, గేమింగ్ ఆడటానికి అలవాటు పడి అప్పులు ఎక్కువ చేసి ఎట్లాగా ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కర్నూలులో కూడా మన ఫిబ్రవరి 16వ తారీఖు రోజు కూడా చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. మళ్ళీ మన దగ్గర ఫిబ్రవరి 25వ తారీఖు రోజు ఇటిక్యాల పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని వాళ్ళు తిరుక్కుంటూ వచ్చి మన దగ్గర 27వ తారీఖు రోజు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 4 తులాల బంగారం అంటే మన దగ్గర 2 తులాలు పోయింది కదా, మన దగ్గర 2 తులాల బంగారం, ఇంకో 2 తులాల బంగారం ఏమో కర్నూలులో చైన్ స్నాచింగ్ చేసారు కదా వాళ్ళది 2 తులాలు అంటే 4 తులాల బంగారం. ఆ బైకు ఇటిక్యాల పోయిన బైకును కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన వాళ్ళు మా మల్లేష్ అండ్ టీము ఎస్ఐ మల్లేష్, కమలాకర్, విష్ణు నరసింహరాజు అనే సిబ్బంది కూడా మన్సూర్ ముగ్గురు కానిస్టేబుల్ మా ఎస్ఐ గారు బాగా కష్టపడ్డారు. మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా మానిటర్ చేసి వాళ్ళు కష్టపడి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళని.